వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత క్రీడల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ పొందాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి. తాడపల్లిగూడెం పట్టణంలో 2 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ను ఆదివారం జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, షాప్ చైర్మన్ ఏ రవినాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన యువత కోసం ఈత పోటీలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడారు. P4 కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణానికి గర్వకారణమని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో ఆర్వో ఫిల్టరేషన్ సిస్టమ్, శుభ్రత నిర్వహణ విధానాలతో నిర్మించబడిన ఈ సదుపాయం యువతకు అత్యుత్తమ శిక్షణ అందించేలా రూపొందించబడిందన్నారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ బాధ్యతల్ని మున్సిపాలిటీ తీసుకుంటుందని, యువత అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని కోరారు. స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా యంత్రాంగం, స్థానిక నాయకుల సహకారంతో నిర్మాణం విజయవంతంగా పూర్తయిందన్నారు. ప్రభుత్వం క్రీడా రంగాన్ని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని, యువత అందుబాటులో ఉన్న వనరుల్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలేకపై ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా సురక్షితంగా ఈత కొట్టే అవకాశం కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చుమట్ల ధర్మరాజు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, మండల రెవెన్యూ అధికారి టి రాజరాజేశ్వరి, జనసేన నాయకులు బొలిశెట్టి రాజేష్, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి. ఓకే ఓకే సార్. కింద పెట్టండి. తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హాఫ్ ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేసుకోవడం ఒక మంచి రోజుగా నేను ఈ పూల్ అంతా కూడా 2018-17లో అంతా కూడా ఆగిపోయి ఉండింది. ఎమ్మెల్యే గారు నన్ను ఫస్ట్ టైంకి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కూడా అంత రోడ్ అసలు ఏం లేదు, ఇక్కడ ఇదంతా కూడా తుప్పలతోటి, అసలు దీన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తాం, ఎలా కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి అనిపించే పరిస్థితుల్లో దాన్ని సక్సెస్ఫుల్గా విత్ ఇన్ నో టైం దాన్ని కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్కి రెడీ చేసి ఇక్కడ ఉన్న యువత అందరికీ కూడా ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో తీసుకొచ్చారు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఊళ్ళో ఉన్న యూత్, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ పూల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ స్విమ్మింగ్ పూల్ని ప్రారంభించడానికి ముఖ్య కారణం, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 2014-19గా మున్సిపల్ చైర్మన్గా నేను ఉన్నప్పుడు, మా మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కాలువలో ప్రమాదం జరిగింది. ఈత కోసం వెళ్ళి
ఒక కుర్రోడు చనిపోతే ఆ రోజు ఈ సంకల్పాన్ని నాకు భగవంతుడి దయ వల్ల ఏదో ఒకటి చేయాలని మన మంత్రి గారు చెప్తే వేద్దామని చెప్పి ఇది మున్సిపల్ సైట్ అప్పుడు తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ రోజు 77 లక్షల రూపాయలని నిధులు ఇస్తే దాన్ని సద్వినియోగం చేయకుండా కట్టకుండా బిల్డింగులు కూడా పడిపోయే పరిస్థితుల్లో ఊరిన ఇటుకిటికి పేర్చి వదిలేసిన సందర్భంలో బిల్లుల్లో కాంట్రాక్టర్ కూడా లేని పరిస్థితుల్లో మళ్ళీ నేను 5 సంవత్సరాలు ఏం చేయలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో మన ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన తర్వాత తాడేపల్లి పట్టణ ప్రజల ఆశను తీర్చాలి, ఇక్కడ మరి ఏ ప్రాణ నష్టం కాలంలోకి వెళ్లకుండా ఇక్కడే జరగకూడదు ఏది అని ఆలోచనతో ఈ స్విమ్మింగ్ పూల్ని ఆ రోజు స్టార్ట్ చేసాం. దాన్ని పూర్తి చేయడానికి భగవంతుడి సహాయంతో ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనం P4లో చేయమని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం చెప్తూ ఉంటారు. ప్రజలను భాగస్వాములు చేయండి అని చెప్పి ఆయన చెప్పిన మాట వేదంలో పనిచేసింది మాకు చెప్పాలంటే. ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నేను ఫస్ట్ జేసీ గారికి కలెక్టర్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఇది తప్పులతో కూడినటువంటి ఒక అసంఘిక కార్యక్రమాలు జరిగేటువంటి ఒక దొడ్లాగా ఉంది ఇది. దీన్ని మళ్ళీ మొత్తం అంతా కూడా మట్టితో పూడ్చి మళ్ళీ కొత్త పూలు నిర్మాణం చేసి ఆ బిల్డింగ్లు పడిపోతే తీసి మళ్ళీ రిమూవ్ చేసి కొత్తగా వేసి మరి అన్నీ కూడా దాదాపు 70 లక్షల రూపాయలతో దీన్ని ఒక 25 లక్షల రూపాయలు నేను ఇచ్చుంటాను. ఉన్నాయన్నీ కూడా ప్రజా విరాళాలు వచ్చినాయి. మరి అందరికి కూడా ధన్యవాదాలు. ఒకళ్ళ వల్ల ఈ పని కాదు, ఇది అందరూ కలిసి చేస్తేనే ఒక మంచి కార్యక్రమాన్ని అవుతుంది. చాలా దీనికి ఆటుపోట్లు ఉంటూ ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు వెనకలాగి ఎదవలు చాలా మంది ఉంటారు. దేన్ని నేను ఏ రోజు పట్టించుకోలేదు. నేను ప్రజలకి కావాల్సిన చేయడానికి నాకు ఓట్లు వేశారు. దానికి పనిచేసి వెళ్ళాలనే ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారిని కానీ జేసీ గారికి ఏ నిమిషం మనం మాట్లాడినా మేడం ఇది చేస్తానంటే అది జేసీ గారికి చేద్దామంటే ఇమీడియట్గా మీరు వాళ్ళు వచ్చి చూసి ఇది చేద్దామండి అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. అదేవిధంగా శాప్ చైర్మన్ మా మిత్రుడు రవికుమార్ గారు ఒక్కరోజు నైట్ చూపిస్తే అన్న అందరూ డబ్బులు అడుగుతున్నారు, నువ్వు ఓపెనింగ్కి రమ్మన్నావు, అది ఎలా ఉన్నా ఏ పరిస్థితుల్లో నేను వస్తానని చెప్పి వచ్చినందుకు ఆయన కూడా తాడేపల్లి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతుగా మేము చేస్తున్నాం. మీ వంతుగా ప్రభుత్వాన్ని ఏదైనా వస్తే మరింత ఖేలో ఇండియాలో మా ఊరిని సెలెక్ట్ చేస్తారో లేకపోతే ఏదైనా మంచి మీరు చేయాలనుకుంటే తాడేపల్లి ముందు వరుసలో నిలబెడతారని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను తాడేపల్లి పట్టణ ప్రజల తరఫున. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ చెప్పిన వెంటనే జేసీ గారు ఫోన్ చేస్తే జేసీ గారు కమిషనర్ గారు చెప్తే ఆ రోడ్డు పెట్టాలని రోడ్డు పెట్టడం, కలెక్టర్ గారు చెప్తే డ్రైన్ కూడా పెడదాం మేడం అంటే పెట్టించడం, ఇవన్నీ నా ఒక్కడి వల్ల కాదు. ఇది అందరూ కలిసి భాగస్వామ్యంగా మనం దీన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం.